గతంలో మనం మాట్లాడుకున్నాం. కేసీఆర్ కుటుంబంలో వాళ్ళకు విభేదాలు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పెడదాం అనుకుంటున్నారు. హరీష్ రావుని కావాలని దూరం పెడతా ఉన్నారు. కవితను కూడా చాలా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తలేరు. ఆమెను కూడా దూరం పెడతానని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్వయంగా ప్రకటించింది ఏమని, టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా. నిన్ను రెచ్చగొడితే గట్టిగా స్పందిస్తా అంటే భయపడేటోళ్ళు ఏమైనా ఉంటే నువ్వు స్పందిస్తే ఆ నమస్తే తెలంగాణ లేకపోతే ఆ ట్యూ న్యూస్లో ఏమవుతుంది న్యూస్, కానీ నిన్నైతే ఎవరు తెలంగాణలో అయితే పచ్చిగా చెప్పాలంటే ఎవరు దేకరు. ఎప్పుడైతే నువ్వు ఒక తెలంగాణ ఆడబిడ్డగా లిక్కర్ స్కామ్లో ఇరికినవో, లిక్కర్ స్కామ్లో దొంగ దూషిగా తేలినవో అప్పుడే తెలంగాణ ప్రజలు నిన్ను మర్చిపోయింది. ఇక నువ్వు తెలంగాణ జాగృతి పెట్టినా ఇంకే జాగృతి పెట్టినా ఎవరు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములు స్టాక్ ఎక్స్చేంజ్లో రేవంత్ కుదరపెడుతున్నారని ఆరోపణ. నేను 6 నెలల్లో జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అని చెప్పేసి కూడా ఒక మాట చెప్తా ఉన్నది. ఏంది 6 నెలలు కష్టపెడతారా అంటే ఏం ఉద్ధరించినావు అక్క నువ్వు? ఏం దేశ సేవ చేసినావు? ఏ స్వాతంత్ర పోరాటం చేసినావు? ఎందుకు పెడతారు నేను జైల్లో? జాగృతి పెట్టి నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఆగిపోతే అయిపోతుంటే పోయి ఇక్కడ కాదని, ఇక్కడ దోసుకున్నది కాదని పోయి ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్ చేసినావు. మళ్ళీ నేనేదో స్వతంత్ర సమరయోధురాలు లెక్క నన్ను 6 నెలలు జైలు వేసిందంటున్నావు. నువ్వు చేసిన పనికి జైలు లేకపోతే ఏడేస్తారు మరి? తాను బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో తన పర్యటన సందర్భంగా వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని తెలిపారు. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు. సామాజిక తెలంగాణను ప్రస్తావించినప్పుడు 10 ఏళ్లల్లో మీరు దోసుకున్నారని, తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు మీ దుకాణం అంతా బంద్ చేయండి. సామాజిక న్యాయం ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్పండి. పదవులు కూడా వాళ్ళకే ఇవ్వండి. మీరు రాజీనామా చేయండి. ఇప్పటికిప్పుడు 10 ఏళ్లలో మీరు సామాజిక తెలంగాణ తేలేదు కాబట్టి మీ పదవులన్నిటికీ రాజీనామా చేసి ఆ సీట్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను, కింది కులాల వాళ్ళను మీరైతే ఏం కోరుకుంటున్నారో ఆ సామాజిక తెలంగాణ కోసం మీరు ప్రయత్నం చేయండి. సామాజిక తెలంగాణను అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేయకండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూతురుగా, ఓ డిప్యూటీ స్పీకరు బిడ్డగా నీకు మీ అన్నకు తెలంగాణ అవసరం లేకుంటుండే. కేసీఆర్ అనే వ్యక్తి కేవలం రాజకీయ అవసరమే కాబట్టే తెలంగాణ అనే అంశాన్ని పట్టుకున్నాడు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంకి వచ్చింది కూడా ఈ తెలంగాణ సంపదను దోసుకోవడమే తప్ప తెలంగాణ కోసం కొట్లాడితే ఉద్యోగాలు లేనటువంటి మేము, ఆర్థికంగా వెనకబడినటువంటి మేము, నీళ్లు లేనటువంటి మేము, వ్యవసాయదారులం మేము పోరాటం చేయాలి, కానీ మీకు అవసరమే లేదు. ఇప్పుడు మళ్ళా సామాజిక తెలంగాణ అనే ముసుగులో మళ్ళీ తెలంగాణను దోసుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పన్నాగం పట్టింది. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికిప్పుడు ఆ పార్టీ పదవులు, పార్టీ అధ్యక్ష పదవులు అన్ని సామాజిక తెలంగాణ కోణంలో ఎప్పటికి ఇచ్చేసి అప్పుడు మీరు అవసరం అనుకుంటే మీ పదవులకి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు అందరికీ సామాజిక తెలంగాణ ప్రకారంగా సీట్లు ఇచ్చి మీరు అనుకున్న మాట ప్రకారం ఆ మాట మీద నిలబడండి. అప్పుడు ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్ముతుంది.